కమాన్ ఇండియన్ కమాలమైన స్వర్గంలో మాటలు మనిషి మనిషితో అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనం అందరితో మాట్లాడుతుంది. ఈ కమాలమైన స్వర్గంలో మాటలు ఏంటంటే, మన యూట్యూబ్లో ఫేస్బుక్లలో ఏంటి మరి కొన్ని ఫేక్ న్యూస్లు వస్తున్నాయి కదండి. అందులో కామెంట్ లైక్స్ అసెస్మెంట్ చేస్తున్నాను. చాలామంది ఆ యూట్యూబ్ ఫేస్బుక్ల మీదే పోషాకారం జరుగుతుంది. అయితే అందులో కొన్ని ఫేక్ న్యూస్లు ఎలా ఉంటాయంటే, మీరు నన్ను లైక్ చేయకపోయారంటే మీరు శాపగ్రస్తులు అయిపోతారు, మీరు నన్ను కామెంట్ చేయకపోయారంటే మీ అమ్మ చనిపోతుంది, మీ నాన్న చనిపోతారు, మీకు శనిగ్రహ పట్టుకుంటుంది, నానా విధాలుగా వాళ్ళు మీకు ఆ యూట్యూబ్లో మాట్లాడి శాపాలిస్తుంటారు. కాకపోతే మీ మనసు మీతో ఏం మాట్లాడుతుందో అదే చెయ్యండి అక్కడ. ఎస్, ఎందుకంటే ఈ కలియుగంలో కోడి మాసాలు, మేక మాసాలు, పంది మాసాలు, కుక్క మాసాలు, నక్క మాసాలు, ఆవు మాసాలు, పిచ్చిక మాసాలు, కాక మాసాలు తిని వాళ్ళ బుద్ధులు బ్లాస్ట్ అయిపోయాయండి. ఏంటి ఆ కాకులు, ఆ మేకలు, ఆ కోళ్ళు ఇవే మాట్లాడతాయి. అక్కడ మనిషి మాట్లాడు. ఎంత మనిషి మంచోడే, కాకపోతే ఆ ఆవాజులు, ఆ సౌండ్లు ఈ గుర్తుకు దగ్గర వచ్చేసి మాట్లాడిపిస్తుంటాయి అన్నమాట. మరి లైక్ చేయండి, లైక్ చేయకపోతే మీకు శాపం అవుతుందని అంటాయండి. ఇది సత్యమైన మాటలు. ఎస్, మనము ప్రతి యూట్యూబ్ ఛానల్ మనం చూసేటప్పుడు అది గ్రహించండి, గమనించండి, ఆలోచించండి. అది మంచిదా చెడ్డదా? ఎస్, నేను ఎప్పుడు అనలేదే మీకు లైక్ చేయండి అనుకోని, నేను ఎప్పుడు మీకు అనలేదే కామెంట్ చేయాలి అనుకోని, మీకు ఎప్పుడు నేను అనలేదే షేర్ చేయండి అనుకోని. కాకపోతే మీ ఇష్టం అది. మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆ మీ మనసుకి మీకే ఎలాగ అనిపిస్తే అలాగే చేయండి. ఎందుకంటే మీరు మనసు పోలుకలతో ఉన్న దేవుళ్ళు మీరు. మీ ప్రజలే మీ దేవుళ్ళు నేను అంటున్నానంటే మీరే దేవుళ్ళు. అంటే మీ ద్వారా ఈ సంఘర్షణ సంవాదం అంతరం నడుస్తుంది. నా ఒక్కడి ద్వారా కాదండి. ఇది పునర్జన్మక సంఘర్షణ. ఇది కలియుగం ఖతమైంది, ఓం సత్యుగంలో వచ్చాం కాబట్టి మనం ఇక్కడ సత్యమే మాట్లాడాలి. సత్యం మాట్లాడకపోతే మనకి ముక్తి ఉండదు, మోక్షం ఉండదు, పరలోకం ఉండదు, ప్రాప్తి ఉండదు, ఏమి ఉండదు. డోంట్ నో, నెవర్. మన మాంసాహారాలు తిన్నా, కోళ్ళు మేకలు అని తిన్నా అవన్నీ కూడా ఆ ఉత్తర ద్వారాలు నీతోనే ఉంటాయి. ఇది సత్యమైన మాటలండి. ఎస్, ఓం సత్యం ఓం.